నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం నందిగామ మండలం మునగచెర్ల గ్రామంలో సామాజిక భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేసినేని చిన్ని, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ, ప్రభుత్వ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, విజయ మిల్క్ డైరీ చైర్మన్ తలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ మళ్ళా పునఃప్రారంభించడం, గ్రామాల్లో కూడా మరి సిసి రోడ్డు కూడా గత ప్రభుత్వం పూర్తిగా సిమెంట్ రోడ్ వేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్ ఏర్పాటు చేయడం కావచ్చు. ప్రత్యేకంగా రోజు మునగచెర్ల గ్రామంలో పశువుల హాస్టల్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు గతంలో 2014-19 టైంలో కూడా ఈ విధంగా పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేక ఎంపీ చిన్ని గారు కమిషనర్ కావడం, మినిస్టర్ కావడం, విజయాడే రాజలీల గారు కూడా ప్రత్యేక దీనికి మొట్టమొదటిసారిగా ఒక యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారు ఎనర్జీ నరేగా నిధులతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మొట్టమొదటి రాష్ట్రంలోనే ఒక మోడల్ యానిమల్ హాస్టల్ 175 నియోజకవర్గాల్లో ఇక్కడ పెట్టడం. నందిగామ నియోజకవర్గం విషయంలోకి వస్తే మరి గత పరిపాలనలో ఏ విధంగా నందిగామ మరి పూర్తిగా కుంటుపడిపోయిందో ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు 25 కోట్లతో మేము సిమెంట్ రోడ్స్ వేయటం జరిగిందండి. అదేవిధంగా బీటీ రహదారులు కూడా మేము నిర్మించడం జరిగింది. ఒక్కొక్కటి మరి చిన్నగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఒక్కొక్కటి శాంక్షన్ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 9 కోట్లు బీటీ రహదారులకి మేము కేటాయించడం జరిగింది. అదేవిధంగా 100 పడకల హాస్పిటల్ ఏ విధంగా శరవేగంగా నిర్మాణం జరుగుతుందో మీరు చూస్తున్నారు. అదేవిధంగా త్వరలో ఏదైతే శాంక్షన్ అయిన కేంద్రీయ విద్యాలయం కూడా పూర్తిగా అమల్లోకి తీసుకురావాలని, నిర్మాణాన్ని అమల్లోకి తీసుకురావాలని చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా కొద్ది కాలంలోనే అది కూడా రూపుదాల్చుకుంటుందండి. అదేవిధంగా ఏదైతే వీరు కంకణం కట్టుకుంటే ఇంకేముంది, ఎవరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారని చెప్పి గొడవ పెట్టడం మొదలుపెట్టారు. దీని ద్వారా ఇంకా పేద విద్యార్థులకు ప్రతి ఒక్క కాలేజీ నుంచి 130 మందికి పైగా పేద విద్యార్థులు మెడిసిన్ ఫ్రీగా చదువుకునే అవకాశాలని ఈ రోజున ఈ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా ఇవాళ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసిన గత ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి మన